హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్నైతే ఏం వీడియో పెట్టలేదండి, లాంగ్ వీడియో అయితే పెట్టలేదు, ఒక షార్ట్ వీడియో పెట్టిన అంతే. అసలు నిన్న ఇదైతే పొద్దున వీడియో కాదు, సాయంత్రం కాదండి, మధ్యాహ్నం 2 గంటల నుంచి తీసిన వీడియో. నిన్న అస్సలు నాకు ఎంత తలకాయ వచ్చిందంటే అసలు మామూలుగా నొయ్యలేదండి. మొత్తం ఈ 2 ఐబ్రోస్, హెడేక్, మొత్తం తలకాయ ఇట్లా లాగడము, ఘోరంగా వెళ్తూ బాగాలేదండి. అసలు నేను కొద్దిసేపు అట్లా పడుకొని ఉంటే అసలు ఇల్లు ఎట్లుందంటే నిజంగా అండి, బయట డస్ట్బిన్ నయమండి, అంత ఘోరంగా తయారైంది ఇల్లు అయితే. మన ఇంట్లో ఆడవాళ్ళు టైంకు లేచి అన్ని పనులు చేస్తేనే ఆ ఇల్లు అనేది బాగుంటుందండి. కొద్దిగా మనకి ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి సరిగ్గా మనం లేవకుండా అట్లనే ఉంటే అంత ఘోరంగా ఉంటుంది ఇల్లు. ఇదైతే పాల మీద మీగడండి. నెయ్యి ఇదైతే నేను ఎప్పుడైనా ఇంట్లోనే నెయ్యి చేస్తాను, ఈ మధ్యలో అసలు తీయట్లేదు. ఇప్పుడైతే తీస్తున్నానండి. 2:30 అయింది లేచిన, అంటే పొద్దున లేచిన, వంట చేసిన, పూజ చేసిన, అంత పని అయింది. కానీ నాకు ఇప్పుడు లేచిన కానించే కొంచెం జ్వరం, తలకాయ నొచ్చుడు, ఇంకొకటి ఎంతో ఘోరంగా అంత ఏదో ఒకలాగా అనిపించిందండి, ఇంకా కళ్ళు తిరిగినట్టుగా. ఇక పడుకున్న తర్వాత ఇక అట్లే అందరు పోయినాక పని అంతా చేసుకొని పడుకొని వంట కూడా చేసినాక పడుకున్నాండి. పడుకున్న తర్వాత ఆల్రెడీ 11కి ఛాయ్ అయితే తాగిన. ఛాయ్ పెట్టమని అన్నానండి. వచ్చి మధ్యలో గోలి పట్టుకొని వస్తే ఛాయ్ కొంచెం పెట్టు, ఛాయ్ తాగి నేను గోలు వేసుకుంటా అంటే చాపత్త చూసిరు కదా, అన్నం గిన్నె మీద వేసిరండి. అట్లుంటుంది అన్నట్టు. బయట బట్టలన్నీ పడిపోయినాయి గాలికి, ఎక్కడి బట్టలు అక్కడనే, ఎక్కడి బోళ్ళు అక్కడనే, అన్ని రిబ్బన్లు అన్ని కిందనే. అసలు నాకు ఇట్లుంటే నిజంగా అండి, నేను గోలేసుకుని పడుకున్నాక నాకు నిద్ర రావట్లేదండి. ఇంకెక్కువ అయిపోయింది జ్వరం నాకు. ఇల్లు అంతా ఇట్లా ఉండేసరికల్లా అబ్బో ఇట్లా అయిపోయింది ఒకటేసారి అని నేను లేచి కొంచెం ఫేసు వాష్ ఏం చేసుకోలేదు, ఎందుకంటే చలి పెడుతుందండి, నీళ్ళు ముట్టుకోవట్లేదు నేను. ఇంకా మా పాప వచ్చే టైం అయింది, అట్లనే వండుకుంటే ఇక బాగున్నది కదా, పాపం పోయి రాగానే అట్లా నిద్రపోయినట్టుగా ఉంటే భయపడతారు అని ఇంకా నేను లేచి కొద్దిగా ఛాయ్ అయితే తాగి పెట్టుకున్న అంతే. పెట్టుకున్న టైంకి వాళ్ళు కూడా వచ్చే టైంకు ఛాయ్ అయితే పెట్టినండి. పెట్టిన తర్వాత రాగా ప్రసాదం అయితే తీసుకొచ్చారు, తిరుపతి కుంకుమ, ఒక లడ్డు, దారాలండి. ఎంత బాగున్నాయో అసలు, మంచిగా అనిపించింది నాకు. శనివారం రోజు ఇంటికి తిరుపతి ప్రసాదం వస్తే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. దారం కూడా చేతులకైతే కట్టుకొని, బొట్టు ఏం పెట్టుకోలేదండి, ఆల్రెడీ బొట్టు పెట్టుకున్న. సీలు ఎందుకు తీయాలని అట్లనే పక్కకు పెట్టిన. మంచిగా మండే రోజు పూజ చేసినాక పెట్టుకుంటానండి. లడ్డు కూడా ఒకటి మొత్తం పంపించారు. ఇక కొంచెం దండం పెట్టుకొని దేవుని కాడ పెట్టుకున్న తర్వాత తినేసిన. ఇక పూజ కూడా చూసిరు కదా, పూజ అయితే పొద్దున ఏం వీడియో తీయలేదండి, ఒక్క దీపం ఉందంతే. ఇక అప్పటికి ఎంత అవుతుందంటే టైము 4:30 అవుతున్నట్టుంది. అప్పుడు ఛాయ్ అయింది. ఛాయ్ తాగిన తర్వాత నా మొహం చూసిరు కదా ఎట్లయిందో. కుంకుమ వేరే కుంకుమ పెట్టుకుంటే ఇది అసలు కలర్ లాగా అంటే పోతలేదండి అసలు నాకు. చూసిరు కదా ఎంత మంచిగా ఉందో, అంటే ఫేసు ఒక స్టిక్కర్ లేదు ఏం లేదు, డైరెక్ట్ కుంకుమనేనండి. అట్లా మనం పూజ చేసి కుంకుమ పెట్టుకుంటే ఏదో ఫంక్షన్కి వేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఛాయ్ తాగినాక అసలు నా ముందు ఎన్ని బట్టలు ఉన్నాయంటే అవన్నీ మడతపెట్టి లోపల ఫ్యాన్ వేసిన అయినా కూడా నాకు చెమటలు వచ్చినాయండి. అన్ని బట్టలు అనిపించింది నాకు. అప్పుడు ఎన్ని బట్టలైనా నేను మడత పెడతాను. మనకు కొంచెం చేత కానప్పుడు కొన్ని బోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ దోమాలి. కొన్ని బట్టలు అవన్నీ మడత పెట్టాలి అనిపిస్తుంది కదా. చూసిరు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. కొన్ని ఆ రోజు ఎక్కువనే ఉంటాయి. ఇక లేచిన జడంతా దగ్గర పెట్టుకొని ఒక క్లిప్ పెట్టుకొని ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నానండి. నా ఫేస్ చూసిరు కదా ఇట్లా చెమటలు వచ్చినట్టు అనిపిస్తుంది మొహానికి, అంటే గోలు వేసుకున్నా కదా, ఇక జ్వరం జారుతుంది, లో జ్వరం కొట్టినట్టుంది. అసలు అన్నం నేను పుదీనా పచ్చడి చేసిన, పాలకూర పప్పు అయినా, అసలు ఉప్పు కారం ఎట్లుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదండి. అసలు ఏం తింటున్నా కూడా తెలుస్తలేదు నోటికి టేస్ట్. అంతలో ఎందుకు అట్లా అనిపించింది కొద్దిగా. అన్నీ పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకోవద్దండి ఎప్పుడైనా సరే. ఆలోచనలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉన్న హెల్త్ కూడా ఖరాబ్. నాకు ఫస్టే కొంచెం అల్సర్ ఉంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది,
ఎప్పటికీ ఏదన్నా ఒకటి ఉంటుంది నాకు ఎప్పటికీ. ఇక దీనికి తోడు ఈ ఒక 2-3 రోజుల నుంచి వేరే టెన్షన్ తగిలించుకొని అన్నీ ఇక ఒక్కటే అనుకున్నానండి, గోలేసుకొని ఛాయ్ తాగి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. ఫిక్స్ అయిన అంతే ఇంకా మైండ్లో. భయపడి భయపడి అందరికీ ఉన్న సిచ్యువేషన్ చెప్పి చెప్పి నేను విసిగిపోయినండి, నిజంగా విసిగిపోయినండి. అందుకనే ఎట్లా జరిగేదంటే అట్లా జరుగుతుంది. ఎవరు రాసి పెట్టుంటే మన జీవితంలో వాళ్ళు ఉంటారు, రాసి పెట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు అని ఫిక్స్ అయినండి ఇంకా. అందుకే నేను నా కూతురు ముఖం అయితే చూసుకుంటా. నేనైతే మంచిగా ఉండలేదు, రంది పెట్టుకొని డల్లుగా అట్లా పడుకొని ఉంటే ఇటు నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. స్కూల్ నుంచి రాగానే మా పాప అప్పటికి అడిగింది, ఏంటి నేను మా బిడ్డ వచ్చేసరికి అంతా పని చేసుకొని రెడీగా ఉంటా, ఆమెకి ఏదైనా స్నాక్స్ చేసి మంచిగా రెడీగా ఉంటాను, నేను పాలన్నా ఏదైనా తెచ్చుకోమని చెప్తా. ఆ రోజు నాకు చేతగాక బయటకు వెళ్ళే చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చుకో అని చెప్పిన. ఇక చూసిరు కదా, నేను సరిగ్గా అన్నం తినకుంటే ఎంత పప్పు నేను తినకపోయేసరికి ఇక మా ఇంట్లో కూడా ఎవరు సరిగ్గా తినలేదు. ఆ పప్పు అంతటనే ఉంది. ఇక రాగా గోధుమ పిండి ప్యాకెట్ తీసుకురా, అన్నం ఎవరు మనం మంచిగా తినలేదు కదా, నైట్ పూరి చేస్తే అందరు తింటారు. నాకు కూడా చపాతీ చేయాలి అనిపించలేదండి, చపాతీ చేస్తే పెద్ద పని అనిపిస్తుంది, పూరి అయితేనే ఈజీగా అవుతుంది, మళ్ళీ కొంచెం తింటారులే. ఇక ఫీవర్ వచ్చింది అయినా కూడా పూరి ఎందుకు అని అనుకోవద్దు. ఇక అంత బాగా జ్వరం అయితే ఏం రాలే కదా, లైట్గానే కదా అని ఇక పూరి అయితే చేస్తున్నా అండి. గ్యాస్ అయితే ఘోరం. నేను ఎప్పుడైనా వంట చేసినాక గ్యాస్ తుడిచి అన్ని కూరలు ఊడ్చిపెట్టి మంచిగా బోళ్ళు తోమి ఎక్కడెక్కడ సర్దేసిన తర్వాత షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళి రావడం, లేకపోతే పూలు వస్తే పూలలో కూడా అట్లా చేస్తా కదా. ఇంకా నేను వంట కూడా చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో పోయి పడుకోవడం, మళ్ళీ వచ్చి నిల్చొని పప్పు ఉడికిందా లేదా అని చూడడం, బియ్యం పెట్టి పోయి పడుకోవడం, మళ్ళీ ఉడికిందా లేదు చూసుడు, ఇదే పని అయిపోయిందండి. ఇక అట్లా గోలేసుకొని అట్లున్నా కాబట్టి నాకు తెలిసి లో బీపీ అయింది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను శుక్రవారం గురువారం ఫాస్టింగ్, నైట్ ఏం తినలేదు. శుక్రవారం కూడా ఫాస్టింగ్. పొద్దుగా లేచి నేను ఏం చేసిన అంటే గోలు ఉంటుంది కదా, నాకు పడగడుపున ఒక గోలు వేసుకుంటే ఆ గోలు వేసుకున్నానండి. కథం ఇక నేను ఎందుకు నాకు ఇట్లా కళ్ళు తినట్టు అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా జ్వరం అయ్యేటట్టు అనిపిస్తుంది అనుకుంటే నైట్ ఏం తినలేదు, పొద్దున కూడా ఏం తినకుండా ఆ రోజు మధ్యాహ్నం కూడా సరిగ్గా అన్నం తినలేదు, నైట్ ఏం తినకుండా పడుకున్నా. మళ్ళీ పొద్దుగాల పడగడుపున గోలు వేసుకొని మళ్ళీ 12 అయిపోయేదాకా నేను కనీసం ఎప్పుడైనా 2-3 సార్లు ఛాయ్ తాగుతాను. ఆ రోజు ఒకటేసారి ఛాయ్ అన్నా కూడా ఒకటేసారి తాగిన. ఎందుకు ఛాయ్ కూడా నాకు తాగబుద్ది కదా, అసలు ఇంట్రెస్ట్ ఎంత ఇష్టం నాకు ఛాయ్ లేని అసలు. నాకు కొంచెం సంతోషం అనిపించినా నేను ఛాయ్ తాగుతా, నాకు బాధ అనిపించినా నేను ఛాయ్ తాగుతా అండి. ఆ రోజు ఎందుకు నాకు ఛాయ్ కూడా తాగబుద్ది కలదండి, అంతెందుకు అసలు ఏం పని చేయబుద్ది కలదు నాకు. ఇక బట్టలు అయితే అన్నీ అప్పుడు కొన్ని పెట్టినా కదా, మళ్ళీ ఇక నాకు ఎందుకో మళ్ళీ ఫోల్డ్ చేయబుద్ది కలేదు. నాకు ఏంటంటే బయట బోళ్ళు ఉన్నాయి, ఇంట్లో వంట రూమ్ దగ్గర గ్యాస్ అంతా ఆగమామ ఉంది కదా, నాకు అయ్యే మైండ్లు ఉంటుంది. ఆ పని అంతా అయిపోయాక ఫ్యాన్ వేసుకొని వచ్చి బెడ్లో కూర్చొని బట్టలు మడత పెట్టుకోవచ్చు, ఫస్ట్ వద్దని ఇంకా మళ్ళీ కొన్ని మడత పెట్టి పక్కకు పెట్టేసి బౌల్లో అయితే అన్నీ చదువుతున్నాండి. బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇక సర్ది కొంచెం అయింది కానీ నాకెందుకో చన్నీళ్ళు తాగబుద్ధి అవుతుంది. ఆ బిందె నీళ్ళు ఇంకా జ్వరం వచ్చి నోరు మంచిగా లేనందుకు ఆ మామూలు నీళ్ళు చల్లగా లేకుంటే నీళ్ళు తాగబుద్ధి అవుతలేదండి నాకైతే. ఇంకా బట్టలన్నీ చదివి ఆ రోజు బయటికి కూడా పోలేదండి, ఎక్కడికి పోలేదు, షాప్ కాడికి పోలేదు అసలు. బయట ఆ రోజు ఎందుకో పువ్వులు కూడా నయమైందండి, పువ్వులు రాలేదు. ఇక కొన్ని ఒక 1/2 కిలోనో 2 కిలోలు ఉండే అండి, అవి అయితే అల్లి పక్కకు పెట్టి ఆమెకు ఫోన్ చేస్తే ఇవాళ నేను పూలు పెట్టలేదు, అవి మరి ఆ పూలని ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అంటే సరే అని ఫ్రిడ్జ్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినంటే ఎప్పుడన్నా వచ్చి తీసుకుపోని అని నేను అనుకున్నా. అయ్యో పూలు ఉంచిన అయిపోవు అనవసరంగా, నేను ఇంకా గోలేసుకున్న పూలు వెళ్ళేసరికల్లా ఇంకా కొంచెం అలసిపోయినట్టు అయిందండి, లేకుంటే నాకు ఇంత కాకపోవు. ఇంకా తర్వాత శనివారమే కదా ఏదైనా ఒకటి తిందును, ఫాస్టింగ్ కాదు కానీ నాకు తినబుద్ధి కాక నేను తినలేదండి. తర్వాత బాటిల్స్ కూడా ఇక అవన్నీ చదివేసరికల్లా నాకు ఎట్లా చేసిన అంటే ఒక పని చేయడం కొద్దిసేపు కూర్చోవడం, ఇంకొక పని చేయడం కొద్దిసేపు కూర్చోవడం, బోళ్ళని చదివిన కూడా ఈడ కూర్చొని బట్టలు చదువుతున్నా, ఈడ కూర్చొని బాటిల్ నింపుతున్నా, బాటిల్ నింపిన తర్వాత బోళ్ళ కడివే కొద్దిసేపు కూర్చొని అంట్లు మొత్తం ఒక గిన్నెలో పోసి మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నా,
అంటు వారం వచ్చి బోళ్ళు తవ్వినాక మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నా అట్లా ఒక ఆడ కూర్చోవడం పని చేయడం, ఒక ఆడ కూర్చోవడం పని చేయడం అట్లా చేసినా అండి. అంటే ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఆ రోజు నాకు అస్సలు చేయబుద్ధి కావట్లేదు. ఇల్లు అట్లుంటేనేమో నాకు మనసులో పడతలేదు. ఏం చేయాలి చెప్పండి, ఇక అట్లుంటుంది. అంత పని అయ్యి ఇల్లు మంచిగా నీట్గా చదివి బట్టలన్నీ మడత పెట్టి బోళ్ళు తోమి గ్యాస్ దూసిన తర్వాత నాకు జ్వరం అనేది లేదండి, పోయింది. టీవీలో సాంగ్స్ పెట్టుకొని బట్టలు మడత పెట్టుకుంటూ తింటే జ్వరము లేదు, కొంచెం మైండ్ రిలాక్స్ అయింది. ఆ రోజు మీరు నాకు ఎట్లా ఉందంటే ఇరిటేషన్లు ఉండండి ఫుల్. అసలు నన్ను ఎవరైనా మందలిస్తే నాకు ఎంత కోపం మీద ఉన్నా అంటే నిజంగా అంత కోపం మీద ఉండండి ఆ రోజు నేను బాగా ఇరిటేషన్లు ఉన్నా, మామూలు ఇరిటేషన్ కాదు. ఆ రోజు నన్ను ఎందుకు ఎవ్వరు మందలియలేదు, నాకు ఫోన్లు కూడా ఏమి రాలేదండి ఆ రోజు అయితే. అట్లుండే నేను. అవి కాదు, అవి కొన్ని విడి పూలు అండి. నేను కొన్ని దేవుని కోసం అయితే తీసి పక్కకు పెట్టుకున్నా. ఇంకా వేరే పూలు ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, అవి అయితే చూపిస్తా చూడండి. వైట్ కవర్లో పెట్టి అవి చూడండి అంత మాల ఉన్నది. ఆ జ్వరం మీద కూడా అల్లేసరికల్లా ఇంకా విసుకొచ్చింది నాకైతే. ఇంకా బాటిల్ అన్నీ చదివి ఇక బయటికి పోయి బోళ్ళు అయితే అన్నీ తోముదామని ఇక బయట అయితే కూర్చున్నానండి. బయట వాతావరణం చూసి ఇక్కడ ఎంత మంచిగా ఉందో. 5:30 అవుతుందండి, మంచి ఇంకా చీకటి కాలేదు. ఇక ఇంకొకటి చీకటి అయితే మళ్ళీ చలి పెడుతుంది, మళ్ళీ నైట్ తడుస్తుంది. మళ్ళీ ఫస్టే నాకు ఆ నీళ్ళు ముట్టుకుంటే కూడా ఇట్లా షాక్ వచ్చినట్టు అనిపిస్తుందండి, అంత చల్లగా అనిపిస్తున్నాయి. బోళ్ళు అయితే తోమి తర్వాత ఇంట్లోకి పోయి బోళ్ళు కొన్ని మళ్ళీ చలికి చలి అనిపిస్తుంది, నీళ్ళు ముట్టుకుంటే మళ్ళీ పని చేస్తుంటే చెమటలు వస్తున్నాయి. నేను టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి. ఇంకా తర్వాత నైట్ అయితే పూరి చేసిన అండి, మంచిగా పాలకూర పప్పు వండి పూరి చేసి నేనైతే నాకు ఇక ఆకలి అయిందండి. ఇదంతా పని చేసి ఇటు తిరిగేసరికి నాకు కొంచెం ఆకలి అయింది. ఇక కురుకురే ప్యాకెట్లు చూసిరు కదా, తిని బోళ్ళ కాడనే పెట్టింది. నాకు ఫస్టే కూర్చుంటే లేబుద్ధి అయితే కూర్చోబుద్ధి అవుతుంది అంటే ఇక మస్తు కోపం వచ్చింది. అవి తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అంట్లన్నీ ఇది పారబోసి రావాలండి. ఇక నేను అంట్లు పారవేయాలంటే కూడా కిందికి పోవాలండి. చూసిరు కదా, అన్నం తీసుకుపోయి కింద డబ్బా పెడతారండి, ఒకటి పెద్దది నల్లది ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలు వేసి వస్తే ఆవులన్నా ఏమన్నా వచ్చి తినిపోతాయండి. ఫుడ్ అయితే ఏం వేస్ట్ కాదు, ఆవులకు అన్నం పెడితే కూడా మంచిదే కదా. చూసిరు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందండి ఇల్లు. నేను ఒక్కటే పూట అండి లేవలేదు అంతే, ఆ రేంజ్లో చేసిర్రు ఇల్లు మొత్తము. ఇంకా అంత నీట్గా చేసిన తర్వాత పిండి కలిపి గ్యాస్ తుడిస్తే అప్పుడు నాకు జ్వరం పోయింది, తలకాయ నొప్పి పోయింది, కోపం పోయింది, అన్నీ పోయినాయండి. చూసిరు కదా ఇల్లు ఎంత నీట్గా ఉందో. అట్లా ఉంటేనే నాకు కొంచెం ఆలోచించుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుందండి. బట్టలు కూడా అన్నీ మడతేసినండి. ఇంకా నేను మధ్యాహ్నం జెండు బామ్ పెట్టుకున్న ఆ పెద్ద దుప్పటి కప్పుకొని పడుకుంటేనే నాకు కొంచెం అట్లా అయిందండి. ఇక ఆ దుప్పటి ఏం తీయలేదు, మళ్ళీ కొద్దిసేపు పడుకుంటా, ఎట్లయినా పడుకుంటే నైట్ అయింది కదా అని. బోళ్ళు చూసిరు కదండి ఎన్ని బోళ్ళు పడ్డాయో ఆ రోజు. నాకు చేతగానందుకు బోళ్ళు కూడా పాలకూర పప్పు పోయడం, కనుక గిన్నె, జాలి గిన్నెలో ఒకటి గిన్నె. అదే ఇక్కడ నేను అసలు వాయిస్ పెడితే అయిపోవండి. నిన్న మా పాప నేను తిట్టిన అంటే ఫ్రాంక్ చేసిన కావాలనే, అసలు నువ్వు ఎట్లా ఉన్నావు చూసినావు ఆ మనిషివి, ఎంతగానో ఆడతావు, నీకు ఎంత మమ్మీకి జ్వరం వచ్చింది ఇక్కడ ఇంట్లోకి వచ్చి ఫోన్లు చేయాలని లేదా అని అంటుంటే నేను అనేది తనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు అట్లా అనను కదా, సెల్లు పెట్టి అనేసరికల్లా నేను ఫ్రాంక్ చేస్తున్నా అనగానే మస్తు నవ్వుతామండి, నాకు కూడా తెలుసా అన్నది. చూసిరు కదా. ఇక అక్కడ అయిపోయాక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టి పూరీలు అయితే అవన్నీ చేసినానండి. ఇక్కడ ఆయిల్కి అయితే ఇదే గిన్నె వాడతానండి ఎప్పుడైనా, ఎందుకంటే ఇక ఆల్రెడీ కొంచెం ఇలాంటి గిన్నెలలో వాడితేనే మంచిగా వస్తుంది పూరి. కొత్త గిన్నెలో వాడితే ఆ గిన్నె ఖరాబ్ అవ్వదు తప్ప పూరీలు ఏం రావండి. అలవాటైన గిన్నెలనే వాడాలి ఎప్పుడైనా. ఇది ఒక్కటే అయితే డీప్ ఫ్రైకి పెడతాయి, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి కూడా ఖరాబ్ అవుతాయి. ఇదే ఉంది కదా ఆల్రెడీ, అంతగానే ఏం ఖరాబ్ కాలే, బాగుంది కదా అని. చూసిరు కదా ఇది ఒక్కటి సరిగ్గా కాలలేదండి, ఎందుకంటే ఆయిల్ ఇంకా సరిగ్గా వేడి కావాలి. ఈ ఆయిల్ బాగా వేడి కావాలి. నాకు అక్కడ నిల్చొని కాలడానికి కూడా నాకు ఓపిక లేదు కాబట్టి తొందరగా కాలుదాం అనిపించిన కానీ ఇక సెట్ కాదని మళ్ళీ కొంచెం ఆయిల్ బాగా వేడేదాకా అయితే నిల్చున్నా. ఓకేనా అండి, రేపు కూడా మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. 2-3 రోజుల వీడియో సరిగ్గా పెట్టట్లేదండి, షార్ట్ వీడియో ఎవరైనా ఉంటే చూడండి. ఓకేనా అండి, బాయ్ ఫ్రెండ్స్.